అందరికీ హాయ్ మామ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ మీరు థంబ్‌నెయిల్‌లో ఏదైతే చూసారో దాని గురించే క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం ద మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, ది రౌడీస్ అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2, ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ 10 వాటన్నిటి గురించి వీడియోలు చేయబోతున్నాం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్, ఈ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగిందనమాట. స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 వచ్చేసి మనకి బిగ్ బాస్లో టాప్ 5లో ఎవరైతే ఉన్నారో విన్నర్ కళ్యాణ్ పడాలా అండ్ రన్నర్ తనూజ అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చిన మనకి డీమోన్ పవన్ అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చిన ఇమ్ము అండ్ లాస్ట్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చిన సంజన గారిని పెట్టి వీళ్ళకి ఓటింగ్ అయితే పెట్టారు. వీళ్ళలో ద టాప్ ఓటింగ్ ఎవరికైతే వస్తే వాళ్ళకి అవార్డు అయితే వస్తుందన్నమాట. నేనేమనుకుంటున్నానంటే అండ్ బయటకు వచ్చాక తనూజకి కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువగా పెరిగింది అండ్ కొంచెం సింపతి కూడా బాగా పెరిగింది. అండ్ తనూజ ప్రజెంట్ ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. వీటి ద్వారా చూస్తుంటే అండ్ ఎలాగో విన్నర్ నా కళ్యాణ్ పడాల్ అయ్యాడు కాబట్టి ఇక్కడన్నా ఈ అవార్డన్నా తనూజకి ఇప్పిస్తారేమో అనుకున్నాను. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్యాణ్ పడాలకే ఎక్కువ ఓటింగ్ వస్తున్నట్లయితే మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కొంచెం ఎక్కువగా యాక్టివ్ అవ్వాలి. అండ్ ఇది ఈ ఓటింగ్ ఎలా వేసుకోవాలంటే హాట్‌స్టార్‌లోనే వేసుకోవాలి. ఏదైతే మీరు బిగ్ బాస్‌లో ఓటేస్తారు కదా, సేమ్ అలాంటి టైపే హాట్‌స్టార్‌కి వెళ్ళేసి స్టార్ మా పరివార్ అవార్డ్స్ అని కొడితే ఆ పేజ్ వస్తుందన్నమాట. ఆ పేజ్ ఓపెన్ చేసేస్తే ఈ నామినేషన్స్ అనేది ప్రక్రియ వస్తుంది. అక్కడ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 5గురు ఫొటోస్ వస్తాయన్నమాట. అక్కడ మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో క్లిక్ చేస్తే ఓట్ అయితే పడిపోతుంది. అంతే, సింపుల్ ప్రాసెస్. తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కొంచెం యాక్టివ్ అయితే అవ్వాలి. అండ్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి అయితే చాలా గుడ్ న్యూస్. ప్రజెంట్ ఇంకా అవార్డు కూడా అండ్ కళ్యాణ్ పడాలనే తీసుకునేటట్టున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, అక్కడ అవార్డు తీసుకోవడం వేరు, బిగ్ బాస్ అక్కడ షో అప్పుడు కప్పు తీసుకోవడం వేరు, ఇక్కడ అవార్డు తీసుకోవడం వేరు. అవార్డు తీసుకునేటప్పుడు మీ ముందు ఎంతోమంది ఆర్టిస్టులు, ఎంతోమంది డైరెక్టర్స్, చాలామంది ఉంటారనమాట. అంతమంది ముందు అవార్డ్స్ తీసుకొని మనం స్పీచ్ ఇవ్వడం, అది అసలు ఇంకా మనకు గుర్తుండిపోద్ది అనమాట ఆ మూమెంట్. అలాంటి మూమెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు. ఎవరు లైట్ తీసుకోవద్దు. అలాగే ఇంకా డీమోన్ పవన్ ఉన్నాడు, ఇమ్ము ఉన్నాడు అండ్ సంజన గారు ఉన్నారు. వీళ్ళు మనం చాలా సార్లు అనుకున్నాం, ఇమ్ము వచ్చేసి అసలు కప్పు తీసుకోవాల్సిన మెటీరియల్ మొత్తం ఆల్రౌండర్ షో అయితే ఇమ్ము అయితే హౌస్లో ఉన్నప్పుడైతే చేయడం జరిగింది. అట్లీస్ట్ టాప్ 3లో కూడా ఉండకపోవడం అనేది చాలా చాలా అన్యాయం మామ. ఏదో ఒక 1 వీక్, లాస్ట్ 1 వీక్లో డీమోన్ పవన్ ఆడాడు, ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాడని అన్ని వీక్స్ కష్టపడ్డ ఇమ్ముని పక్కన పెట్టేసి లాస్ట్లో డీమోన్ పవన్కి వేశారు కదా ఓటింగ్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ బిగ్ బాస్ అనేది 1 వీక్లో చేంజ్ అవుద్ది అండ్ 1 డేలో కూడా ఓటింగ్ అనేది చేంజ్ అవుద్ది అనమాట. అండ్ స్టిల్ అప్పటికప్పుడే అనమాట అది. అండ్ ఆ రోజు ఎవరు ఎంటర్టైన్మెంట్ చేశారు, ఆ రోజు ఎవరు స్క్రీన్లో మనకు కనిపించారు, వాళ్ళకే ఓటింగ్ అనేది ఎక్కువ పడుతుంది. అది మనకు తెలుసు కదా. బిగ్ బాస్ అందుకే చాలా చాలా హైలైట్ అయిందనమాట. ఏదో ఇక్కడ ఒకరినే గుర్తుపెట్టుకుని, కాకపోతే షోలో ఒకరు ఇద్దరు అలా గుర్తుండిపోతారు. అండ్ ఇప్పుడు విన్నర్స్, ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళు ఎలాగైతే బౌన్స్ బ్యాక్ అయ్యి మంచిగా ఆడారో వాళ్ళు గుర్తుండిపోయారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్నో రోజులు అండ్ మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, డీమోన్ పవన్ బయటకు వచ్చి మంచిగా టాస్క్లు ఆడుతున్నాడు, ఈ జోన్ నుంచి బయటకు వచ్చేసి మంచిగా కామెడీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ లాస్ట్ 1 వీక్లో డీమోన్ పవన్ చేసిన కామెడీ ఎలాగైతే చిల్గా ఉన్నాడో అదే కానీ మొత్తము నా సీజన్ అంతా ఉంటే ఖచ్చితంగా కప్పు విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవలేదన్నమాట. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మొత్తానికి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ ఇమ్ము ఫ్యాన్స్ చాలామంది ఫీల్ అయ్యారు, అట్లీస్ట్ టాప్ 3 వచ్చినా బాగుండేదని. అండ్ బీబీ ఉత్సవం రోజు కూడా ఇమ్ము వాళ్ళ మదర్ అయితే చాలా ఫీల్ అయ్యారంట. అండ్ మా ఓడు అట్లీస్ట్ టాప్ 3లో ఉన్నా బాగుండేదనేసి. ఎందుకు ఫీల్ అయ్యారంటే అలాంటి స్టఫ్ అయితే ఇమ్ము ఇచ్చాడు కాబట్టి అయితే ఫీల్ అవ్వడం జరిగింది. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇమ్ము ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నెక్స్ట్ ఈ సీజన్ 10 కాకపోయినా 11, 12 అయినా ఖచ్చితంగా ఇమ్ముని మనం మళ్ళీ చూడబోతున్నాము. అండ్ సంజన గారి ఫ్యాన్స్ ఎవరన్నా దయచేసి ఓటింగ్ అయితే వేసుకోండి. ఇది 14th నుంచి మనకి లాస్ట్ 22 వరకే ఉంటుందన్నమాట ఈ ఓటింగ్. అదనమాట వీడియో. అండ్ ఇది నాకు చెప్పాలనిపించింది, ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ ఓటింగ్ గురించి కూడా నాకు అప్డేట్ తెలిస్తే వీడియోస్ అయితే చేస్తానని. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. కళ్యాణ్ పడాల టాప్లో ఉన్నాడు. ఇంకా ఏమన్నా కళ్యాణ్ని తనూజ ఏమన్నా క్రాస్ చేసి, లేకపోతే డీమోన్ పవన్ క్రాస్ చేసి, లేకపోతే ఇమ్మో క్రాస్ చేసినా, లేకపోతే సంజన గారు క్రాస్ చేసినా ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోస్ అన్ని మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. ఇదే మీరు చేయాల్సిందనమాట. అండ్ ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.